గచ్చిబౌలి డీసీపీ ఆఫీస్ లో కౌశిక్ అలాగే ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం ఉన్నారు. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వారందరూ కూడా డిమాండ్ చేశారు. అయితే ఫిర్యాదు చేసేందుకు సిపి ఆఫీస్ నుండి గచ్చిబౌలి డీసీపీ ఆఫీస్ కు కౌశిక్ అలాగే ప్రవీణ్ కుమార్ వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. గచ్చిబౌలి డీసీపీ ఆఫీస్ లో కౌశిక్ అలాగే ప్రవీణ్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. గాంధీపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు సిపి ఆఫీస్ నుండి గచ్చిబౌలి డీసీపీ ఆఫీస్ కు కౌశిక్ అలాగే ప్రవీణ్ కుమార్ వెళ్లారు. ఇవాళ మధ్యాహ్నం నుండి సిపి ఆఫీస్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న దృశ్యాల్ని మనం చూస్తూనే ఉన్నాం. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపి కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. అయితే సిపి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగిన మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావుతో పాటు పలువురు నేతలను బలవంతంగా పోలీసులు అక్కడి నుంచి తరలించిన దృశ్యాల్ని మనం ఇంతకు ముందే చూసాం. సో హరీష్ రావుతో పాటు మిగతా వాళ్ళందరినీ కూడా బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. శంషాబాద్ పిఎస్ కు వాళ్ళందరినీ కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. సో ఈ ఉద్రిక్తత సమయంలో ఒక దశలో మధ్యాహ్నం నుంచి జరుగుతున్న పరిణామాల్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక దశలో పోలీసులతో కౌశిక్ రెడ్డి వాగ్వాదానికి కూడా దిగిన దృశ్యాల్ని చూడొచ్చు. పోలీసుల్ని తోసిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం డీసీపీ ఆఫీస్ లో కౌశిక్ అలాగే ప్రవీణ్ కుమార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు తెలియచేయడానికి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, కంప్లైంట్ చేశారు అంటే సుమోటోగా మాత్రమే ఇప్పుడు పోలీసులు ఆ కేసుని నమోదు చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా? అంటే ఇప్పటివరకు పోలీసులు కేవలం సుమోటో కింద నమోదు చేశారు. మొత్తం అరకెప్పుడి గాంధీతో పాటు 30 మందిపై కేసు నమోదు చేశారు. A1గా అరకెప్పుడి గాంధీని చేర్చారు. కానీ ఇందులో అటెంప్ట్ మర్డర్ అంటే ఏదైతే అటెంప్ట్ మర్డర్ కింద పెట్టాలన్నటువంటి కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత తన ఇంటికి అక్కడ ఏదైతే దాదాపు 15 కిలోమీటర్ల మేర గాంధీ అక్కడి నుండి ఇంటికి వచ్చాడంటే ఖచ్చితంగా అక్కడ కొంత పోలీసులు కొంత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా పోలీసులు కొంత నిర్లక్ష్యం వహించారు కాబట్టి ఆ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఇక్కడ రాతపూర్వక ఫిర్యాదు చేసేందుకు ఇక్కడికి వచ్చారు. గచ్చిబౌలి డీసీపీ కార్యాలయంలో ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఇక్కడ రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నారు. కొండాపూర్కి సంబంధించిన జ్యూరిడిక్షన్ గచ్చిబౌలి కింద వస్తుంది కాబట్టి ప్రస్తుతం ఇక్కడ రిటర్న్ కంప్లైంట్ అనేది కూడా గచ్చిబౌలి పోలీసులకు ఇస్తున్నారు. ఇప్పటివరకు నమోదు చేసిన కేసు కాదు, అందులో సెక్షన్స్ ఆల్టర్ చేసి మర్డర్ కేసు 307 కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరైతే నిర్లక్ష్యంగా వహించారో అక్కడ ఇంటి వరకు వచ్చి అక్కడ ఏదైతే ఇదంతా కూడా అక్కడ దాడి జరిగేటువంటి క్రమంలో నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్తో కూడా ప్రస్తుతం వారు ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ గచ్చిబౌలి డీసీపీ ఆఫీస్కి వచ్చిన తర్వాతనే ఇప్పుడు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్కి సంబంధించిన నేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు కాబట్టి ఏ రకంగా వారు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడతారనేది కూడా చూడాలి. ప్రస్తుతం కౌశిక్ రెడ్డికి సంబంధించిన సోదరు వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలా చూస్తారు? ఇక్కడ ఇద్దరు కూడా ఫిర్యాదు చేసేందుకు వచ్చారు, అక్కడ బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఏం చెప్తారు? नहीं, ये जो भी अरेस्ट है बहुत इलीगल अरेस्ट करके बहुत टॉर्चर कर दे रहे, घर पे आके पत्थर मार के लेके आके ऐसा बिठा दिए, ये बहुत गलत जा रहा है ये. तो अभी देखेंगे, अभी केसेस बुक कराए, अभी हरीश अन्ना को भी अरेस्ट करे, तो लेट्स सी व्हाट इज नेक्स्ट, व्हाट एक्शन विल बी टेकन, वी आर वेटिंग फॉर दैट. ఆల్రెడీ ఇప్పుడు పోలీసులు సుమోటో కింద కేసు నమోదు చేశారు, ఇంకా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అదే మేము 306 చేయమని చెప్పిండ్రు అన్న, 307 దే ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్, సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఇది సుమోటో కింద కేసు నమోదు చేయడం కాదు, ఎవరైతే దీనికి సంబంధించి దాడికి పాల్పడ్డటువంటి వ్యక్తులపై 307 కింద కేసు నమోదు చేయాలనేది కూడా డిమాండ్ చేస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు కూడా కోరారు, ఇప్పటివరకు కేవలం సుమోటో కింద కేసు నమోదు చేశాం, ఒకసారి రిటర్న్ కంప్లైంట్ ఇస్తే కనుక ఖచ్చితంగా దాన్ని కూడా పర్సూ చేస్తామన్నటువంటి హామీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా గచ్చిబౌలిలో ఉన్నటువంటి డీసీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం రిటర్న్ కంప్లైంట్ ఇస్తున్నారు. సో ఇక్కడ రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేటువంటి క్రమంలోనే అక్కడ అరెస్టుల పర్వం కొనసాగింది కాబట్టి ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత ఏ రకంగా రియాక్షన్ ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇప్పటికే కౌశిక్ రెడ్డి కూడా ఏదైతే తన ఇంటికి వచ్చి దాడికి పాల్పడినటువంటి క్రమంలో అక్కడ కొంతమంది అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. దాదాపు 20 మంది అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ మాత్రం కేవలం ప్రేక్షక పాత్ర వహించారు. తన ఇంటిపై దాడికి వచ్చేటువంటి క్రమంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించారు కాబట్టి ఆ నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ కూడా ప్రస్తుతం మీరు చేస్తున్నారు. కాబట్టి ఈ ఫిర్యాదు తర్వాత వారికి పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి హామీ వచ్చింది, ఈ హామీతో వారు కొంత అదైతే ఆందోళన విరమిస్తారా, లేదంటే ఇంకా ఎప్పుడు ప్రస్తుతం శంషాబాద్ వీరందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా శంషాబాద్ తరలించారు కాబట్టి వీరు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి వారితో కలిసి తిరిగి ఆందోళన చేస్తారు. ఇదంతా కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం బయటకు వచ్చిన తర్వాత రియాక్షన్ చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడారు.
ఆయన కూడా రాని రా. ఇప్పుడే కౌశిక్ రెడ్డి గారి ఒక్క నిమిషం చెప్పండి. కౌశిక్ రెడ్డి గారి కంప్లైంట్ మీద సైబరాబాద్ పోలీసులు, ప్రత్యేకించి గచ్చిబౌలి పోలీసులు 307 ఎఫ్ఐఆర్, మిగతా అన్ని రిలవెంట్ సెక్షన్స్ మీద కూడా ఎఫ్ఐఆర్ చేశారు. తప్పకుండా నిందితుల మీద కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి వారు చెప్పారు. సో ఇది ముమ్మాటికి ఇది వైఫల్యమే, దీంట్లో డౌటే లేదు. అది పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగిండు, లేకపోతే మాత్రం ఇట్లా జరిగేది కాదు. కౌశిక్ రెడ్డి గారు తన మీద దాడి జరగబోతుందని, తనకు రక్షణ కావాలని, అదేవిధంగా అక్కడ అరకపూడి గాంధీ గారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లోనే ప్రత్యేకించి నేను కౌశిక్ రెడ్డిను మా ఇంటికి వస్తలేవు కదా, నేనే మీ ఇంటికి వస్తా అని చెప్పి అనుచరులతో సహా ఇక్కడికి 100 మంది అనుచరులతో సహా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఎమ్మెల్యే గారిని గృహ నిర్బంధంలో పెట్టి, ఆయనను బాధితుడిని గృహ నిర్బంధంలో పెట్టి నిందితులకు మాత్రం ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండ్రు. ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఆయన నిజాంపేట నుంచి ఇక్కడ దాకా వచ్చిండు. నిజాంపేట నుంచి ఇక్కడ దాకా వచ్చినప్పుడు మరి మధ్యలో ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, 10 కిలోమీటర్లు ఎస్కార్టుతో వచ్చిండు. ఆయన దగ్గర గన్మెన్లు ఉన్నారు, చుట్టూ పోలీసు వాళ్ళు ఉన్న పోలీస్ ఎస్కార్ట్తో వచ్చి మరీ కొట్టిపోయింది. పక్కా ప్లాన్ ప్రకారం ఈయనను చంపాలనే ప్లాన్ వేసి ఇలా అరకపూడి గాంధీ వీళ్ళందరూ వచ్చిండ్రు. మరి అక్కడ గేటెడ్ కమ్యూనిటీకి పెద్ద గేట్ ఉన్నది, దాని ముందర 100 మంది పోలీసులు ఉన్నారు. మరి ఒక్క లాఠీచార్జ్ ఎందుకు చేయలేదు అక్కడ? వీళ్ళందరినీ ఒక 500 మీటర్ల దూరంలోనో 1 కిలోమీటర్ దూరంలో ఎందుకు ఆపలేదు నిందితులను? ఎంతమంది ఉన్నారు? 100 మంది, 200, 150 మంది ఉన్నారు. పోలీసులు కూడా అంతమంది ఉన్నారు కదా, ఆపాలి కదా. రేపు మరి చంపాలని వచ్చిండ్రు. మరి ఒకవేళ ప్రమాదం అయి ఉంటే ఆయన అదృష్టవంతుడు కాబట్టి బతికిపోయిండు. ఆయన ఇంట్లో ఒక హార్ట్ పేషెంట్ కూడా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన ఆరోగ్యం బాగాలేదు. అద్దాలు వాళ్ళకి కొట్టి, ఆయన బెడ్రూమ్ అద్దాలు వాళ్ళకి కొట్టిండ్రు. ఇంత అన్యాయం అండి. ఎక్కడుంది లా అండ్ ఆర్డర్? మొత్తం కూడా పూర్తిగా విఫలమైంది. ముఖ్యమంత్రి, హోంమంత్రి శాఖ తన దగ్గర హోంమంత్రిత్వ శాఖ దగ్గర పెట్టుకొని ఇంత ఘోరం అంటే, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా పోరాడుతుంటే వాటికి సమాధానాలు చెప్పలేక వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం, గుండాలతో దాడి చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడో అండి? ఎంతమంది పోలీసులు ఉన్నారు? ఒక లాఠీచార్జ్ చేయలేరా? వాళ్ళందరినీ ఆపలేరా? ఎందుకు ఆపలేదు? కానీ దాడి ఘటనపై పోలీసులు సుమోటో కింద నమోదు చేశారు. 30 మందిపై కూడా కేసు నమోదు చేశాం, అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. అంటే మీరేమన్నా ఒక్క నిమిషం, తప్పకుండా ఆల్టర్ అయింది. అందుకు మేము పోరాడినందుకే ఆల్టర్ అయింది. ఇప్పుడు ఏం సెక్షన్? ఇప్పుడు 307 పెట్టారు, 307 కూడా పెట్టారు. సో ఇప్పుడు 307 అంటే ఒకప్పుడు 307, ఇప్పుడు 109 క్లాజ్ 1 అయింది. ఆ సెక్షన్స్ అన్ని కూడా పెట్టిండ్రు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు ఆయన్నేమో దాడి చేసి బాజాప్తా బట్టపగలే దాడి చేసి 40-50 మందితో దాడి చేసి ఆయననేమో నార్సింగి పోలీస్ స్టేషన్లో మంచి చాయ్ బిస్కెట్లు ఇచ్చి ఆయనకేమో 41 ఇయర్ నోటీస్, అంటే 35 క్లాజ్ 3 బిఎన్ఎస్ నోటీస్ ఇచ్చి పంపించిండ్రు. మమ్మల్ని ఏమో అందరిని అరెస్ట్ చేసి ఇప్పటికి కూడా రోడ్ల మీద ఒక్కొక్కరిని ఒక్కొక్క దగ్గరికి తీసుకుపోయినారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఎక్కడున్నా మళ్ళీ వాళ్ళ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. మాజీ మంత్రులు ఉన్నారు, అందులో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు, మాజీ భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కమలాకర్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పుడు ఎక్కడ తీసుకుపోయినా తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళ కోసం కూడా పోరాడాలి. మేము ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేసింది కాబట్టి మీరు ఇక్కడితో విరమిస్తారా, లేదంటే ఫర్దర్గా మీరు? మా పోరాటం తప్పనిసరిగా అరకెపూడి గాంధీ, ఆ దుండగులందరూ కూడా అరెస్ట్ అయ్యేదాకా, వాళ్ళందరూ జైలుకు పోయేదాకా కూడా మా పోరాటం కొనసాగుతుంది. మా దగ్గర స్పష్టంగా వీడియోలు ఉన్నాయి. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు, బ్యాటిల్ ఫ్యాటిక్స్ కంబాట్ డ్రెస్ వేసుకున్న పోలీస్ ఆఫీసర్లను కూడా ఘోరంగా ఎమ్మెల్యే అనుచరులు కొట్టిండ్రు. పోలీసులకే రక్షణ లేకపోతే వీళ్ళు ఏ విధంగా ఎమ్మెల్యేలకు, పేద ప్రజలకు రక్షణ కల్పిస్తారంటే నాకు అర్థం కాదు. పోలీసులనే కొడుతున్నారండి. ఆయన కూడా పోలీసులు వాళ్ళని వదిలేసిండ్రు. ఎట్లా వదిలేసిండ్రు? అంత కొట్టిన పోలీసులు మరి అరకపూడి గాంధీని జైలుకు పంపించాలిగా, వాళ్ళు కొట్టిన వాళ్ళందరినీ జైలుకు పంపించాలిగా. ఎట్లా పంపించలేదు? వీడియో ఎవిడెన్స్ ఉంది కాదండి. పోలీసులు సోమోటో చెప్పినప్పుడు పోలీసు మా మీద కూడా దాడి చేసినాడు ఒక పోలీస్ ఆఫీసర్, తీసుకోవచ్చుగా కంప్లైంట్. ఆయన మాత్రం బాజాప్తా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయింది. ఆయన చాయ్ బిస్కెట్ తాగి తనపైన దాడి చేసింది. ఎట్లా చెప్తాడు? ముందు దాడి చేసింది ఆయన. ఇంటి దగ్గరికి మేము వచ్చినామా? మా ఇంటి దగ్గరికి ఆయన వచ్చిండా? ఈ దాడి ఎక్కడ, ఈ ఇష్యూ ఎక్కడ జరిగింది? కౌశిక్ రెడ్డి గారి ఇంటి దగ్గర జరిగింది. అరకపూడి గాంధీ దగ్గరికి కౌశిక్ రెడ్డి పోలే. కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర అరకపూడి గాంధీ వచ్చి కొట్టిండు. వాళ్ళే 100 మంది వచ్చి కొట్టిండ్రు. అంత అసలు అంటే ఆయన అసలు స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఎట్లా ఇస్తున్నారు పోలీసులు? ముందు జైలు ఉండాలి. ఆయన స్టేట్మెంట్లు కాదు, జైలు ఉండాలి. మేజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేయాలి. అతన్ని అది తీసుకొచ్చి 41 నేను నోటీస్ ఇచ్చేస్తే అయిపోతుందా? మేము అదే మా కేసు రిజిస్టర్ చేయమని చెప్పి రిజిస్టర్ చేశారు. తప్పకుండా అరెస్ట్ చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఇవాళ పొద్దున దాడి చేసినందుకు
ఇలా ఎఫ్ఐఆర్ కాపీ ఇస్తే ఏదో తూతూ మంత్రంగా పోలీసులు ఫస్ట్ కేసు పెట్టిండ్రు. దాని తర్వాత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హరీష్ అన్న నాయకత్వంలో ప్రవీణ్ అన్న, మేము, మా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, గంగ్లా కమలాకర్ గారు, ప్రశాంత్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యేలు అందరు కూడా వచ్చిన తర్వాత ఇలా 2 గంటల సేపు మేము ధర్నా చేసిన తర్వాత ఇలా విధిలేని పరిస్థితిలో అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టినామని ఎండార్స్మెంట్ చేసి ఇప్పుడు ప్రవీణ్ అన్న తోని మేము వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు కొత్తగా సెక్షన్స్ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము 307ని 109 క్లాజ్ 1 చేసిరు. దట్ ఈస్ అటెంప్ట్ టు మర్డర్ కేసు. ఇలా బాజాప్తుగా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలా సహచర ఎమ్మెల్యేగా నన్ను హత్య చేస్తా అని బాజాప్తు చెప్పి వచ్చిన పోలీసు వాళ్ళు కూడా ఒక్కరు కూడా పట్టించుకోకపోవడం చాలా చాలా బాధాకరం. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, 101% ఏసీపీ గారిని, సిఏ గారిని సస్పెండ్ చేయాల్సిందే. ఈ ప్రభుత్వం వాళ్ళని రేపు కాపాడినా 4 ఏళ్ళల్లో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం రావడం ఖాయం. వచ్చినాక మాత్రం వీళ్ళనైతే నేను ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. రెండోది, ఇవాళ జీవితంలో అతిపెద్ద తప్పు చేసింది గాంధీ గారు నాతో గోక్కోవడం. ఖచ్చితంగా ప్రత్యేక దాని మళ్ళా చర్యలు ఉంటే గ్యారంటీగా దీనికి మూల్యం చెల్లించే రోజు ఖచ్చితంగా వస్తుంది. యు ఆల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కానీ పెద్ద జోక్ ఏంటంటే ఇంత వచ్చి ఇంత ఉన్నా అన్న వాళ్ళు ఇంటి ముంగట వచ్చిన ఏం చేసిర్రా వచ్చి? మీ పోలీసు వాళ్ళు మీకు సహకరించారు, మీ మంది వచ్చి సహకరించారు, ఏం చేసిర్రు? కుజ్బీ కరే క్యా మెరుగు అద్దం వల్ల కొట్టిపోయారు. దానికి ఏమైంది? ఖచ్చితంగా ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. వీ విల్ సీ ఇన్ ఫ్యూచర్ వాట్ విల్ హ్యాపెన్. ముందల మీరే చూస్తారు. మీ డిమాండ్ మేరకు ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేశారు కాబట్టి ఫర్దర్గా మీరు రేపటి ప్రోగ్రామ్ 100% ఉంటుంది. ఇలా హరీష్ రావు గారు కూడా ఇప్పుడు మేము ఒకసారి కలుసుకుంటాం. 7 ప్రవీణ్ అన్న చెప్పినట్టు మాకు తెలియదు. అడిగి పోయిన తర్వాత నిర్ణయం తీసుకొని చేస్తాం, మీకు కూడా అనౌన్స్ చేస్తాం. రైట్. ఇది ప్రస్తుతం మనం ఇంకా మనతో కౌశిక్ రెడ్డి ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వారందరినీ కూడా బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేశారు. దీన్ని ఏ రకంగా ఒక్కటే మీకు చెప్తున్నా 307 కేసు పెట్టినరు. ఎట్టు పరిస్థితిలో గాంధీ గారిని రిమాండ్ పంపించాలి. వాళ్ళు హత్య ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపించాల్సిందే. వాళ్ళు రిమాండ్ పంపించే వరకు నేను పోరాడుతూనే ఉంటా. ఎవరిని ఇచ్చిపెట్టా వాళ్ళనే రిమాండ్ కాదు, ఖచ్చితంగా ఏసీపీ గారిని, సిఏ గారిని కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సిందే. ఎందుకంటే ఎంత పెద్ద వైఫల్యం. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నా, ఎమ్మెల్యేగా నాకే రక్షణ కల్పించలేని వాళ్ళు సామాన్య ప్రజలకు ఏం కల్పిస్తారు భయ్? సామాన్య ప్రజలకు ఏం కల్పిస్తారు? వాట్ విల్ దే డూ ఫర్ కామన్ మ్యాన్? ఇప్పుడు మీరు ఒకసారి ట్విట్టర్ చూడండి, అసలు పోలీసు వాళ్ళు పాపం వాళ్ళ డ్రెస్ పరుగు పోతుంది. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్స్తో గీ భయపెట్టి గీ దాడి 100% చెప్తున్నా, ఇంకా డబుల్ గలమిప్తా, డబుల్ స్పీడ్ పెంచుతా. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వారికి గలమెత్తా, పోరాడతా, భయపడే ప్రసక్తే ఉండదు. ఖచ్చితంగా వీళ్ళు ఇవాళ బిహేవ్ చేసిన ప్రతిదానికి రేపు ఖచ్చితంగా మా చర్యలు ఉంటాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక మాత్రం అప్పుడు సినిమానే వేరు. మీ పార్టీలో నుండి వెళ్ళిన ఎమ్మెల్యేలంతా కూడా ఏం చెప్తున్నారంటే మీరు ఇక్కడ ప్రాంతీయ ఫీలింగ్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి దాడిని దీన్ని మొత్తం ప్రాంతీయ. మీకు ఒక్కటే చెప్తున్నా, నేను అనలేదు, గాంధీ గారే అన్నారు. బతుకొచ్చనికి ఇక్కడికి వచ్చిండు అని గాంధీ గారే అన్నారు. మీరు కరెక్ట్గా రికార్డు తీయండి. కౌశిక్ బతుకొచ్చనికి వచ్చిండు అన్నాడు బతికిరాడానికి. నేను తెలంగాణ బిడ్డనే బాబు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని, ఖచ్చితంగా తెలంగాణ పౌరుషం ఉన్న బిడ్డని. రాబోయే కాలంలో వాళ్ళకి సమాధానం అందరూ చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు డిమాండ్ చేసినట్టు ఇప్పుడు సెక్షన్ ఆల్టర్ చేశారు. ఫర్దర్గా మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇంతటితో ఆందోళన విరమిస్తారా? రేపు జరగబోయేటువంటి కార్యాచరణ ఏంటి? ఇప్పుడు మా అధినేత కేసీఆర్ గారితో ఆదేశాల మేరకు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఏం చెప్తే దాన్ని బట్టి మేము మూవ్మెంట్ తీసుకుంటాం. కానీ ఎటు పరిస్థితుల్లో మాత్రం ఎవరు